తను ఎట్లాగా దీన్ని జస్టిఫైయింగ్ అనిపించింది మీకు? దీనికంటే ముందు తెలుగు అమ్మాయిలతో మేము ఫోటోషూట్ వర్క్షాప్ కూడా చేసామండి 1 or 2 days మన తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలతో. బట్ ఎందుకో క్యారెక్టరైజేషన్ వాళ్ళు అంటే కనిపించట్లే. ఇందులో మీరు సినిమా చూస్తే నేను ఇవన్నీ ఆన్సర్ చేయగలను. అంటే రెగ్యులర్ సినిమా అయితే కాదు, అందరూ చెప్పే డైలాగే, బట్ నా సినిమాకి అయితే బాగా యాప్ట్ అవుతుంది అది. ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వాళ్ళ కథను ప్రేమించిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కొన్ని పాత్రలు ఉంటాయి, అలాంటి పాత్ర అనమాట. తిన సోషల్ యాక్టివిస్ట్ చేస్తుంది సినిమాలో. ఏ సమస్య ఉన్నా వచ్చి ఒక టెంట్ వేసుకొని పోరాటం చేసే ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా మందిని రిప్రజెంట్ చేస్తుంది. కొంతమంది భయపడతారు ఈ క్యారెక్టర్ చేయడానికి. సో తను ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఏదైనా జరగగానే వెంటనే ఒక టెంట్ వేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి క్యారెక్టర్. ఇది చేయాలంటే తెలుగులో చెప్పినప్పుడు కూడా కొంతమంది అయితే క్యారెక్టర్ చేయడమో ఇది అన్నట్టుగా కొంచెం చిన్నపాటి ఫీర్ కూడా ఉంది వాళ్ళకి. అందువల్ల సరే ఇంక తెలుగు అమ్మాయిలు దీనికి యాక్సెప్ట్ చేయరు. 2-3 ట్రై చేసా, అవలే. నా ప్రీవియస్ నేను డెమో ఫిల్మ్స్ చేసినప్పుడు తెలుగు అమ్మాయిలనే పెట్టుకున్నా, అది రిలీజ్ కూడా అయింది. సో ఇది కూడా తెలుగు అమ్మాయి కోసం నేను ప్రయత్నం చేశాను. బట్ 2-3 దగ్గర కూడా చిన్నపాటి మార్జిన్లో వాళ్ళు ఫోటోషూట్లు జరిగినాయి, వర్క్షాప్ కూడా జరిగింది. ఆ వర్క్ అయ్యేసరికి నేను ఇంక థియేటర్ అమ్మాయి అయితే, అంటే థియేటర్ ఆర్ట్స్ చేసిన అమ్మాయి అయితే ఇది అవుతుందని నేను కాస్టింగ్ దగ్గర నుంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చుకొని, అంటే ఈ అమ్మాయి 1 dayలో చెప్పామన్నది ఏంటంటే అంతకుముందు ఒక 6 months మాకు వేరే ట్రావెలింగ్లో ఉంది. దొరికిన తర్వాత మనం ఇంక వెయిట్ చేయడం దానికి. అంటే ఒక అమ్మాయి చేసింది థియేటర్ వచ్చు, సార్ కూడా థియేటర్ ఆర్టిస్ట్. సో మాకు చాలా హెల్ప్ అవుతుంది. మాకు డైరెక్టర్లకు మంచి పర్ఫామ్ చేసే వాళ్ళు దొరికితే సగం పని తగ్గిపోతుంది సెట్లో. అందుకే మేము షెడ్యూల్ ఏదైతే షెడ్యూల్ అనుకున్నామో ఆ షెడ్యూల్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి యాక్టర్సే రీజనండి. వాళ్ళు 1 more చెప్తేనే మాకు షెడ్యూల్ పెరుగుతుంది. అట్లా లేదు మాకు. మేము ఏదైతే షెడ్యూల్ పేపర్ ప్రొడ్యూస్కి ఇచ్చామో అందులోనే కంప్లీట్ చేసాం. 1 day కూడా పెరగలేదు. దానికి మేము 100% ప్లాన్ చేస్తే అందులో 70% యాక్టర్సే వాళ్ళ సపోర్ట్తోనే కంప్లీట్ చేయగలిగాం.